హాయ్ అండి, అందరికీ నమస్కారము. నా పేరు గౌతమి. ఈ వీడియో అయితే ఈరోజుతేనండి. ఈరోజు 4వ శుక్రవారం కదా, శ్రావణ మాసంలోని 4వ శుక్రవారం రోజు నేను పూజ ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో ఉంటుందండి. నేను ముందు రోజు నైట్ అంటే గురువారం నైటే నేను ఇలా బయట అంతా క్లీన్ చేసుకొని గడపలకు కూడాను పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నానండి. అంటే స్నానం చేసిన తర్వాతే బయట అంతా క్లీన్ చేసేసుకున్నాను. గిన్నెలన్నీ తోమేసేసుకున్నాను. ముందు అన్నం తిన్న తర్వాత గురువారం రోజు నైట్ టైము గిన్నెలని తోమేసేసుకొని ఇంకా తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి వచ్చిన తర్వాత ఇంకా గడపకైతే ఇలా పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నానండి. గడప మీద అయితే బియ్య పిండితో అయితే ముగ్గు అయితే వేస్తున్నాను. బయట ముగ్గు వేయటానికి కూడాను బియ్య పిండి యూస్ చేస్తున్నాను. ముగ్గు అయితే లేదు, అదిగాక బియ్య పిండి యూస్ చేస్తేనే మంచిది అంటున్నారు కదా, అందుకని చెప్పి బియ్య పిండి యూస్ చేస్తున్నాను. అంతకుముందు ముగ్గు పిండే యూస్ చేసేదాన్ని గడపల మీద ముగ్గులు వేయటానికి కూడాను. కాకపోతే బియ్య పిండి యూస్ చేస్తేనే మంచిదంట ముగ్గు పిండి కన్నా. అందుకని చెప్పి తెలిసిన దగ్గర నుంచి ఇలానే చేస్తూ ఉన్నాను. ఇలా ఏదో సింపుల్గా అయితే ఇలా ముగ్గు అయితే వేసేసుకొని కలర్స్ ఉన్నాయండి. న్యూ ఇయర్ అప్పుడు నా దగ్గర కలర్స్ ఉన్నాయి. ఇంకా కలర్స్ని వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ఇలా ఫ్రైడేస్ అప్పుడు అండ్ ఫెస్టివల్స్ అప్పుడు వేస్తూ ఉన్నాను. ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి. మళ్ళాంటి మధ్యతరగతి ఆడవాళ్ళము ఇంట్లో ఉంటూనే మనం చేసే ఖర్చుల్లోనే వేటిలో ఖర్చులు తగ్గించుకుంటే డబ్బులు సేవింగ్స్ చేసుకోవచ్చు అనే వీడియోస్ అయితే ఉన్నాయి మన ఛానల్లో. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి. అండ్ ఫస్ట్ టైం కనుక ఎవరైనా మా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా దాచుకున్న డబ్బుల్ని రెట్టింపు చేసుకోవటం ఎలా అనే వీడియోస్ కూడా ఉన్నాయండి. అంటే మనం దాచుకున్న డబ్బులు రెట్టింపు చేసుకోవాలంటే స్కీమ్స్లో కడితే డబ్బులు చక్కగా రెట్టింపు అవుతాయి కదా, అలాంటి స్కీమ్స్ మంచి స్కీమ్స్ గురించి వీడియోస్ ఉన్నాయి. అండ్ సెక్యూర్ స్కీమ్స్ అయితే ఉన్నాయండి మన ఛానల్లో వీడియోస్. అంటే పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ అండ్ అలానే గోల్డ్ స్కీమ్స్ గురించి వీడియోస్ ఉన్నాయి. గోల్డ్ స్కీము ఎలా కట్టుకుంటే బెస్ట్, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గోల్డ్ రేట్కి గోల్డ్ స్కీమ్ ఎలా కట్టుకుంటే బెస్ట్ అనే వీడియోస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని మనీ సేవింగ్ ఐడియాస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా గడపలో అయితే పసుపు రాసేసేసుకొని కొంచెం ఆరిన తర్వాత ఇలా బియ్య పిండితో అయితే ఇలా ముగ్గు అయితే వేసుకుంటున్నానండి. ఎప్పుడూ కూడాను ఒకే విధంగా కాకుండా ఇలా మార్చి వేస్తూ ఉంటాను గడపల మీద ముగ్గులు అనేటివి. నేనైతేను ఇలాంటి ఫెస్టివల్స్ అప్పుడు కానీ ఇంకా ఎర్లీగా పూజ చేసుకోవాలనుకుంటున్నప్పుడు అయితే మటుకి ముందు రోజు నైటే కొన్ని పనులు అనేటివి కంప్లీట్ చేసేసుకుంటాను. లేకపోతే మళ్ళీ ఎర్లీగా పూజ అనేది కుదరదు నాకు. ఇద్దరు చిన్నపిల్లల్ని చూసుకుంటూ చేయాలి పనులు అనేటివి. అందుకని చెప్పి ముందుగానే నైట్ కొంచెం సేపు నిద్ర మేలుకొని ఒక 11కి ఆ టైంలోపు కంప్లీట్ చేసేసుకుంటాను పనులని. ఒక్కొక్కసారి 12 కూడా అయ్యిద్ది నైట్ 12కి పడుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4:30కి అలా లెగిస్తే కానీ నాకు 9:30 కల్లా పూజ అయితే కంప్లీట్ అవ్వదండి. ఇలా ఫెస్టివల్స్ అప్పుడు కానీ ఫ్రైడేస్ అప్పుడు కానీ. ఇంకా అది కాక ఈరోజు స్కూల్లో కొంచెం సెలబ్రేషన్స్ కూడా ఉన్నాయి. ఎర్లీగా పంపించాలి పిల్లల్ని స్కూల్కి. ఆగస్ట్ 15th కదా, ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయి అండ్ కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ కూడా ఉన్నాయి. అందుకని చెప్పేసి ఎర్లీగానే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఎర్లీగా అంటే హడావిడి ఏం పడనండి. ఇలా ముందు రోజు నైటే నేను కొన్ని పనులు చేసేసుకుంటాను కదా. ఇంకా మార్నింగ్ లెగవగానే ఇల్లు తుడుచుకోవటం, అంటే ఇల్లు చిమ్ముకొని ఇల్లు తుడుచుకోవటం, ఇంకా పిల్లలకి స్నానాలు అవి చేయించి ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తానండి. ఫెస్టివల్స్ అప్పుడు కానీ ఇలా ఫ్రైడేస్ అప్పుడు కానీ కంపల్సరీగా ఇంట్లోనే ప్రసాదాలు ప్రిపేర్ చేస్తూ ఉంటాను. నాకు వచ్చినటువంటి ప్రసాదాలు ఒక 4 ఐటమ్స్ కానీ 2 ఐటమ్స్ కానీ అలా చేస్తూ ఉంటాను. అవి చేసుకొని ఇంకా పూజ అయితే చేసుకుంటారండి. ఇక్కడ ముగ్గు అయితే వేసేసుకున్నాను. ముగ్గు కూడా ఇందాక చెప్పాను కదా బియ్య పిండితోనే వేస్తున్నానని చెప్పేసి. ఇలా బియ్య పిండితో వేసుకుంటే మంచిదంట ముగ్గు పిండితో కన్నా. బియ్య పిండి కూడాను ఇలా గీసుకోవటం రాని వాళ్ళు, నాకు కూడా ఇలా గీయటం అంత బాగా ఏం రాలేదండి. కొంచెం ఎక్కువ టైమే పట్టింది ఇలా గీయటానికి. బియ్య పిండి కదా కొంచెం మెత్తగా ఉంటుంది కదా, గీత అయితే రాదు. అదే ఇసుక కలిపితే అంటే ముగ్గు ఇసుక ఉంటుంది కదా, అది కలిపితే కొంచెం బాగా వస్తుంది. మామూలుగా ఇప్పుడు ప్యాకెట్స్ కొనుక్కుంటున్నాం కానీ మనము ముగ్గు పిండి ఒకప్పుడు రోజుల్లో అయితే మటుకి బియ్య పిండను ముగ్గు ఇసుక ఉంటుంది, అదైతే కొనుక్కొని బియ్య పిండి ముగ్గు ఇసుక 2 కలుపుకొని ముగ్గులు అనేటివి వేస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు అలానే చేస్తూ ఉండేవాళ్ళు. ఇల్లంబట ముగ్గు ఇసుక అని చెప్పి అమ్మేవాళ్ళు. ఇసుక కలర్ కూడా కొంచెం బ్లాక్ షేడ్లో అయితే ఉండేది ఆ ఇసుక. ఇంకా అదైతే కొనుక్కొని దాంట్లోకి రేషన్ బియ్యం ఉంటాయి కదండి, రేషన్ బియ్యంతో
బియ్యపిండి అయితే పట్టించుకొని ఇంకా అవైతే కలుపుకొని ముగ్గులు అయితే వేస్తూ ఉండేవాళ్ళం. ఇంక ఇప్పుడు మనం అందరము కూడాను అలా ఏం చేయట్లేదు కదా, బయట ముగ్గు కొనుక్కుంటున్నాం కదా, అంతా కలిపేసిన ముగ్గే కొనుక్కుంటున్నాం కదా. మీలో ఎంతమందికి తెలుసు మీ చిన్నప్పుడు కూడా ఇలా చేసేవాళ్ళ మీ అమ్మ వాళ్ళు? ఇలా అంటే ముగ్గుని సపరేట్గా అమ్ముతారు, ఇసుక రూపంలో అలా అమ్ముతారు. అది తీసుకొని దాంట్లోకి బియ్యపిండి కలుపుకొని ముగ్గు అనేది వేస్తూ ఉంటారు. మా వైపు అయితే చాలామంది అలానే చేసేవాళ్ళు ఒకప్పుడు రోజుల్లో. ఇప్పుడైతే మటుకి మా వైపు కూడాను మామూలుగా అమ్ముతున్నారు కదా ఇప్పుడు ముగ్గు పిండి ప్యాకెట్స్ కానీ, ఇంక ఇలా ముగ్గు ఇల్లంబటా కూడా మొత్తం కలిపేసి అమ్ముతున్నారు. అవే కొనుక్కుంటున్నారు అందరూ కూడాను. కలర్స్ కూడాను ఇలా ఉండే కాదు ఒకప్పుడు. కలర్స్ అంటే మెత్తగా ఉండే కలర్స్ ఒకప్పుడు. ఇప్పుడు ఈ కలర్స్ వచ్చినాయి కానీ అప్పటి రోజుల్లో మట్టి కలర్స్ కూడా ఇలా ఉండే కాదు, ముగ్గు పిండి కలర్స్. ఏదైనా కానీ అప్పటి రోజుల్లోనే బాగుండేది. ఇండిపెండెన్స్ డే అంటే మన చిన్నప్పటి రోజుల్లో ముందుగానే అంత హడావిడిగా అలా ఉండేది కదా. మేమైతేను 5th దాకా ఇంగ్లీష్ మీడియంలోనే చదివాము. 6th నుంచి మట్టికి తెలుగు మీడియం హై స్కూల్స్లో అలా చదివే వాళ్ళమండి. హై స్కూల్లో మట్టికి ఒక వారం రోజుల ముందు నుంచి, అంటే ఇండిపెండెన్స్ డేకి వారం రోజుల ముందు నుంచే గేమ్స్ అండ్ క్విజ్ కాంపిటీషన్స్ అలా చేసి గిఫ్ట్స్ అనేవి ఇస్తూ ఉండేవాళ్ళు. ఎంతమందికి ఇవి గుర్తున్నాయి అనేది కామెంట్ చేయండి. ఇంకలా నైట్ టైమే ముగ్గు వేసేసుకున్నాను కదా, నైట్ వీడియో తీశాను. అండ్ ఎర్లీ మార్నింగ్ కూడా లేచిన తర్వాత కూడా కొంచెం వెలుతురుగా ఉన్నప్పుడు కూడా వీడియో తీశాను. ముగ్గు ఎలా ఉంది కామెంట్ చేయండి. సింపుల్గానే వేసుకున్నాను, చిన్న ముగ్గే. మళ్ళీ ఎక్కువ టైం అవుతుందని చెప్పేసి ఎర్లీగా పడుకొని ఎర్లీగా లెగుద్దామని చెప్పేసి చిన్న ముగ్గే వేసేసుకున్నాను. ఇంకా ఉదయాన్నే లేచిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నానండి. ముందు రోజు నైటే ఇల్లు మట్టికి తుడుచుకోను. గ్యాస్ స్టవ్ కానీ ఇంకా అవన్నీ కూడాను ముందు రోజు నైటే క్లీన్ చేసేసుకుంటాను. ఇల్లు తొడవటం మట్టికి ముందు రోజు నైటే చేయకూడదంట. మనం ఏ రోజు పూజ చేసుకుంటామో ఆ రోజు మార్నింగ్ టైమే ఇల్లు అనేది తుడుచుకోవాలంట. ఇంకా అందుకని చెప్పేసి నేను మార్నింగ్ లెగిసిన తర్వాత ఫస్ట్ బయట ఇల్లు అయితే చిమ్మేసేసుకొని ఇంక ఇల్లు కూడా తుడిచేసేసుకున్న తర్వాత ఇంకా పిల్లలకైతే ఫ్రెష్ అప్ చేయించాను. ఇంకా పిల్లలకు స్నానాలు చేయించి వాళ్ళని రెడీ చేసి ఇంకా నేను కూడా రెడీ అయ్యి ఇంక ఇలా పూజ అయితే చేసుకుందామని ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఈరోజు ప్రసాదాలు అయితే నేను ఎప్పుడూ చేసే ప్రసాదాలండి, కొత్తగా ఏమీ ఉండవు. కాకపోతే ఈసారి నేను గోధుమ రవ్వతో కొంచెం కేసరి అయితే చేశాను. ఎప్పుడు కూడాను బొంబాయి రవ్వ అంటారు కదా, సుజీ రవ్వ, ఉప్మా రవ్వ, దాంతో అయితే చేసేదాన్ని. అంటే హల్వా లాగైతే చేశాను ఈ గోధుమ రవ్వతో. దాన్ని మనము కొంచెం చల్లారిన తర్వాత లడ్డులా కూడా చుట్టుకోవచ్చు. కొంచెం మోతీచూర్ లడ్డు టైప్లో ఉంటుంది. అలా అయితే చేశాను నేను. ఇంక ఇక్కడ గారెలు మటుకు కంపల్సరీగా వేస్తానండి నేను ఫెస్టివల్స్ అప్పుడు మటుకి. ఇంకే 2 weeks నుంచి పొంగల్ చేస్తున్నాలే అని చెప్పేసి ఇంక ఈ వారం మటుకి ఇలా సేమియాను సగ్గుబియ్యం వేసి పాయసం లాగైతే చేశానండి పాలతో. బెల్లం అయితే యూజ్ చేస్తాను, నేను బెల్లమే వేస్తాను. కాకపోతే పాలు కొంచెం చల్లారిన తర్వాత బెల్లం అయితే వేస్తాను. ఈ సేమియాను సగ్గుబియ్యం పాలల్లో బాగా ఉడికిన తర్వాత ఇంక స్టవ్ అయితే ఆపేసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత బెల్లం అయితే వేసుకుంటాను. అలా వేసుకుంటే పాలు ఇరిగిపోకుండా ఉంటాయి కదా, అలా అయితే చేస్తాను నేను. ఇంక ఇక్కడ గారెలు కూడా వేసేసుకుంటున్నాను. గారెలకి పొట్టుపప్పు ఉన్నాయి, మళ్ళీ టైం ఎక్కువ పడుతుంది కదా పొట్టుపప్పు క్లీన్ చేసుకోవటానికి. అందుకని చెప్పేసి నేను మామూలు గుళ్ళతోనే చేసేస్తున్నాను. పట్టుపప్పు ఊర్లో నుంచి అమ్మ వాళ్ళు అయితే తెచ్చిస్తారండి నాకు. అమ్మ వాళ్ళకి పొలం ఉంది, కొంచెం ల్యాండ్. ఆ ల్యాండ్ కౌలుకి ఇస్తారు. ఇంకా వాళ్ళు కొంచెం మెనువులు అవి పెడుతూ ఉంటారు. ఇంకా అవి మాకు అమ్మ అయితే కొంచెం అయితే ఇస్తుంది. అండ్ అమ్మమ్మ వాళ్ళు కూడా ఈసారి కొన్ని మినపప్పు అయితే పంపించారు. ఇంకా అవైతే అప్పుడప్పుడు చేస్తూ ఉన్నాను. ఇంక ఇలా ఫెస్టివల్స్ అప్పుడు మటుకు కుదరదు నాకు. అవి ముందు క్లీనింగ్ చేసుకోవాలి కదా, అవి క్లీన్ చేయడానికి నాకు ఎలా లేదనుకున్నా ఒక 1/2 hour టైం అయితే పడుతుంది. అందుకని చెప్పేసి వాటిని మట్టికి నేను సున్నుండలు అవి చేయటానికైతే ఎక్కువ యూజ్ చేస్తానండి. పట్టు మినపప్పుతో సున్నుండలు చేస్తే చాలా బాగుంటాయి కదా. ఈసారి నేను మీకు చూపిస్తాను సున్నుండల పిండి ఎలా చేసుకుంటాను. ఇంక ఇక్కడైతేను ఇందాకడ గారెలను సేమియాను సగ్గుబియ్యం వేసి పాయసం చేస్తున్నానని చెప్పాను కదా, అవి ఉడుకుతూ ఉన్నాయి. పాయసం అయితే చేసేసాను, అవి ఇంకో పక్కన అయితే పెట్టేసేసుకొని ఇంకా ఇందాక నేను మీకు చెప్పాను కదా ఈ గోధుమ రవ్వతో ఇలా కేసరి లాగైతే చేశానని చెప్పేసి, దీనికైతేను ఒక పొయ్యి మీద ఏమో రవ్వ అయితే ఫ్రై చేసుకోవాలి, ఇంకొక పొయ్యి మీద ఏమో కొంచెం నీళ్ళల్లో కొంచెం బెల్లం అయితే వేసుకొని ఆ బెల్లం నీళ్ళు బాగా తెరలాలండి. నేను ఇంకా ఆ బెల్లం నీళ్ళు బాగా తెరిలిన తర్వాత ఆ నీళ్ళు కొంచెం అయితే తీసుకొని చలిమిడి కూడా కలిపేసేసుకున్నాను. ఈసారి చలిమిడి వడపప్పు అయితే పెట్టుకున్నానండి ప్రసాదం కింద. లాస్ట్ ఫ్రైడే అండ్ అంతకుముందు ఫ్రైడే మట్టికి చలిమిడి అను వడపప్పు ఇవైతే పెట్టుకోలేదు ప్రసాదం లాగా. ఇంక ఈసారి అయితే పెట్టుకున్నాను చలిమిడి, వడపప్పు, పానకము, ఇంకా కేసరి అండ్
సేమియా పాయసం అండి. ఇలా అయితే చేసుకున్నాను ప్రసాదాలు అయితేను. ఇంకిలా పూజ అయితే చేసుకున్నాను. సింపుల్గానే చేసుకుంటూ ఉంటాను. నాతో పాటు పిల్లల చేత కూడా ఇంకిలా పూజ అయితే చేయిస్తూ ఉంటానండి. అమ్మవారి అష్టోత్తరం అయితే చదువుకున్నాము. ఇంకా చివరిలో ఇంకా ఒక 5, 6 అష్టోత్తరాలు ఉన్నాయి అనంగా ఇంకా పిల్లలకు కూడా ఇచ్చి పిల్లల చేత కూడా వేయిస్తూ ఉంటాను. అంటే 108 ఉంటాయి కదండి శతనామావళి అమ్మవారిది, అదైతే చదువుకుంటున్నాను ఈ మధ్య. సిల్వర్ ఫ్లవర్స్ తీసుకున్నానని చెప్పాను కదా, ఇంకా ఆ ఫ్లవర్స్తో అయితే అలా శతనామావళి చదువుకుంటూ పూజ అయితే చేసుకుంటున్నాను. ఇలా సింపుల్గా అయితే పూజ అయితే చేసుకున్నానండి. మీరు ఎలా చేసుకున్నారు పూజ అనేది కామెంట్ చేయండి. నాకు ప్రసాదాలు ఎక్కువ చేయటం రాదు. నాకు వచ్చిన ప్రసాదాలనే ఇలా మార్చి మార్చి చేస్తూ ఉంటాను. నాకు ఇలా పూజలు చేయటం అన్నా అండ్ ప్రసాదాలు ప్రిపేర్ చేయటం అన్నా కొంచెం ఇంట్రెస్టేనండి. కొంచెం శ్రద్ధగానే చేస్తూ ఉంటాను పూజలు అండ్ ఇలా ప్రసాదాలు ప్రిపేర్ చేయటం. కానీ కొంచెం పని లేట్ అయినా కానీ నిదానంగానే చేస్తూ ఉంటాను. ఇంక ఇలా ప్రసాదాలు కానీ ఇవన్నీ మటుకి కంపల్సరీగా చేయాలి అనుకుంటే మటుకి ఎంత లేట్ అయినా కానీ చేస్తాను. ఇలా అమ్మవారిని అయితే ఇలా అలంకరించుకున్నానండి. పూలు అయితేను విరజాజుల పూలు ఉంటాయి కదా, అవైతే తీసుకున్నాను. పూలు ఈ శ్రావణ మాసంలో రేట్ అసలు బాగా ఎక్కువ ఉన్నాయి కదా. ఆ పూలు వచ్చేసి ఒక మూర 40 రూపాయలు అంట. 30 రూపాయలకి అయితే అడిగి తీసుకున్నాను. ఏ వస్తువైనా కానీ నేను అలా బేరం అడిగి తీసుకుంటూ ఉంటానండి. చామంతి పూలేమో ఒక 20 రూపాయలకి అయితే ఇచ్చారు. 30 రూపాయలు చెప్పారు, 20 రూపాయలకి అడిగి తీసుకున్నాను కవర్ వచ్చేసి. అలా బేరం అడిగి తీసుకుంటాను ఏ వస్తువైనా కానీ. ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అండ్ స్కీమ్స్ గురించి, ఇలా పూజా వీడియోస్ అండ్ రెసిపీస్ గురించి, ముగ్గులు వీడియోస్ అయితే ఉంటాయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి. పిల్లలకి ఈరోజు ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అను ఇలా కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ చేస్తారని చెప్పేసి అలా అయితే రెడీ చేసి పంపించానండి స్కూల్కి. అబ్బాయిలకేమో కృష్ణుడి గెటప్ వేయమన్నారు, అమ్మాయిలకేమో గోపికమ్మ గెటప్ అయితే వేయమన్నారు స్కూల్లో. మా అబ్బాయికి కృష్ణుడి గెటప్ వేసి మా అమ్మాయికేమో గోపికమ్మ గెటప్ లాగా అయితే వేశాను. ఎలా ఉంది కామెంట్ చేయండి. బాగానే రెడీ చేశానో లేదో కామెంట్ చేయండి. ప్రతి ఇయర్ కూడాను స్కూల్స్ లో చేస్తూ ఉంటారు కదా ఇండిపెండెన్స్ డే అండ్ కృష్ణాష్టమి. అయితే కృష్ణాష్టమి రేపు కదా, కాకపోతే ఈ స్కూల్లో అయితేను ఈ రోజే సెలబ్రేట్ చేశారు మా పిల్లల స్కూల్లో. ఇంకా వీడియో నచ్చిందా? వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో. శాలరీని మనం ఎలా ఖర్చులు చేసుకుంటే డబ్బులు చక్కగా సేవింగ్స్ చేసుకోవచ్చు అని మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయండి. చాలా వీడియోస్ నేను ఎలా సేవింగ్స్ చేసుకుంటాను, నేను సేవ్ చేసుకున్న డబ్బుల్ని వేటి మీద ఇన్వెస్ట్ చేస్తాను అనే వీడియోస్ అయితే ఉన్నాయి మన ఛానల్లో. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.